ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రభువుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినం కూడా అందరికీ ఆహ్వానాలు పలుకుతున్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తం మన పట్లని ప్రతిరోజు నేను మీతో పంచుకోవటం జరుగుతా ఉంది. ఈ దినం కూడా పిల్లరా చాలా సమయం అయిపోయింది. ఎందుకంటే ఈరోజు బాగా ఫుల్ వర్షం, మెరుపులు, ఉరుములు 2 రోజుల నుండి. అయితే ఈ రోజు అయితే అద్భుతంగా వర్షం పడింది. సో ఈ రోజు లైవ్ చేయగలుగుతానో చేయలేను అనుకున్నాను. అయినప్పటికీ కొంచెం వర్షం తగ్గిన తర్వాత లైటింగ్ సిస్టమ్ అంతా కూడా సెటప్ చేసి ఈ మధ్యలోనికి రావడానికి దేవుడు కృపను చూపాడు. సో నేను ఇది స్వచ్ఛందంగా చేస్తా ఉన్నాను, ఇష్టంగా చేస్తా ఉన్నాను, సంతోషంగా చేస్తా ఉన్నాను. ఈ లైవ్ని ప్రతిరోజు లైవ్ చేయటం అనేటువంటిది, మీతో మాట్లాడటం అనేటువంటిది ప్రపంచం అంతటిలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు ఎవరెవరైతే నిజంగా ఇష్టంగా సంతోషంగా వాక్యం వినాలని ఆశపడతారో వారందరి కోసము నేను ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మీ మధ్యలోనికి తీసుకురావటం జరుగుతూ ఉంది. అనుదిన యేసయ్య కృప అనేటువంటి కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జీసస్ క్రైస్ మినిస్ట్రీస్ అద్భుతమైనటువంటి రీతిలో ఈ పరిచర్యల్ని కొనసాగించడానికి దేవుడు కృపను చూపుతా ఉన్నాడు. ఇంటర్నేషనల్ గా ప్రపంచ యావత్తు సువార్తను ప్రకటించడానికి అల్పుణ్ణైన దీనుడైనటువంటి నన్ను ప్రభు ఒక చిన్న క్యాంపులో నుండి ఎన్నుకొని పిల్లరా ప్రపంచ దేశాలకి సువార్తను ప్రకటించడానికి, మరి ఈ యొక్క లైవ్ ద్వారా కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి, లైవ్ మాత్రమే కాకుండా నెట్ ద్వారా మాత్రమే కాకుండా మనిషిగా కూడా నేను అద్భుతమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి అనేకమైనటువంటి పల్లెల దగ్గర నుండి, వీధుల దగ్గర నుండి, తాండాస్ దగ్గర నుండి అనేకమైన సిటీస్ లోనికి, దేశాల్లోనికి సువార్తను తీసుకొని వెళ్ళటానికి దేవుడు మహా గొప్ప కృపను చూపాడు. ఈ దినం కూడా వాక్యాన్ని వినటానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ వాక్యాన్ని మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మా హృదయాలను సంధించండి, మంతరాత్మను ప్రభా నీవు బలపరచండి. మా అంతరంగములో తండ్రి నీ సన్నిధిని నింపండి, నీ శక్తిని నింపండి, నీ అభిషేకాన్ని నింపండి ప్రభా. అద్భుతమైనటువంటి రీతిలో మాతో మాట్లాడండి తండ్రి. ఈ దినం కూడా ప్రభా మా మధ్యలో నీవు ఉన్నావు. ఎన్నో ఆటంకాలు, అడ్డులు వచ్చినప్పటికీ, చర్చి పనిలో కూడా నేను బిజీగా ఉన్నప్పటికీ ప్రభా మరి చర్చి పని కూడా త్వరగా ముగించుకొని లైవ్ లోనికి రావటానికి మరి వర్షం ఎంతో అడ్డుగా ఆటంకంగా ఉన్నప్పటికీ నీ దినం అది నీ చిత్తమని నమ్ముతా ఉన్నాం తండ్రి. మాకైతే ఇది కొంచెం ఆటంకం అని మేము అనుకుంటున్నాం. కానీ పిల్లరా, కానీ ప్రభా నాయన మరి ప్రియులందరికీ సువార్తను ప్రకటించడానికి, అందరికీ దేవుని వాక్యం ప్రకటించడానికి నీవు నాకు అనుగ్రహించి నీ చక్కటి సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ దినం కూడా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని, ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నా. సకల దురాత్మ, దైపాత్మ, చీకటి శక్తులన్నీ యేసు నామములో గద్దించబడును గాక. అద్భుతమైన కృపను మాతో ఉంచండి, సమృద్ధిగా నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినం కూడా మాతో మాట్లాడండి. ప్రజలను, నీ బిడ్డలను స్వస్థపరచండి, బాగు చేయండి, రక్షించండి, విడిపించండి. మహిమ ఘనత నీవే పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా మరి నిన్నటి దినం నాడు అనేకమైనటువంటి విషయాల్ని మనం విన్నాం ధనవంతుల గురించి. ఆమేన్. ఆ ధనవంతుణ్ణి దేవుడు ఏమంటున్నాడంటే, వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నారు, ఏం చేస్తావు నువ్వు సంపాదించిన ధనమంతా, సమకూర్చుకున్న ధనమంతా అని అడుగుతా ఉన్నాడు. ఎవరు అడుగుతున్నారంటే తన ప్రాణాన్ని. ఏమో ఎవరిని బాధ పెట్టాడు, ఎవరిని ఇబ్బందులు పెట్టాడు, ఎవరికి గాయం చేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు, ఎవరిని మోసం చేశాడు, ఎవరిని దగా చేశాడు తెలియదు పిల్లారా. జక్కయ్య అంటా ఉన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వానికి 4 అంతలు ఇస్తాను, ఒక్కటి నేను అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇస్తాను. ఇది ధర్మశాస్త్రం సెలవిస్తా ఉంది పిల్లారా, ధర్మశాస్త్రంలో ఉంది. అందుకనే అతడు దేవుని వాక్యం తెలిసిన వాడు కాబట్టి, ఎరిగిన వాడు కాబట్టి దేవుని వాక్యానికి లోబడ్డాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెబుతా ఉన్నాడు. ఈ దినము మీ జీవితాల్లో రక్షణ మీరు అనుభవించాలంటే అన్యాయమో, మోసమో, దగ ఏదైనా కానీ మిమ్మల్ని ఏలుబడి చేస్తా ఉంటే దాన్ని దూరపరచుకోండి. ధనాశ మీకు ఉండొద్దు. లోభులుగా ఉండకుండానట్లుగాను జాగ్రత్త పడుడి. లోభత్వము మీలో ఉండకుండా జాగ్రత్త పడుడి అని యేసు ప్రభు సెలవిచ్చారు పిల్లారా. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక వ్యక్తిని గురించి మనతో మాట్లాడుతూ ఉండాలి. సారీ,
లూకాసు వార్త 16వ అధ్యాయము 19 వచ్చిన దగ్గర నుండి 31 వచ్చిన వారికి చదువుకున్నాం ఈ దినం కూడా. లూక్ చాప్టర్ 16 వర్స్ 19 through 31. లెట్ us read today also. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఈ ధనవంతుని గురించి వాక్యం అని సెలవిస్తా ఉందంటే పిల్లరా, నిన్నటి దినం చెప్పుకున్న వాడు కూడా ధనవంతుడే. అందుట్లో అతడు వ్యవసాయదారుడు. గొప్ప పంట పండింది, అద్భుతమైన పంట పండింది, గొప్ప రాబడి. సరే, తన రాబడిలో దేవునికి ఇవ్వాలి దశమ భాగం, అంటే దేవుని మందిరానికి ఇవ్వాలి. దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లుగాను, దేవుని సువార్త ప్రకటించబడినట్లుగాను, పేదలకి సహాయం చేయనట్లుగా, విధవరాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి సహాయం చేయాలని ధర్మశాస్త్రం చెబుతా ఉంది, పాత నిబంధన చెబుతా ఉంది. అందుకనే దశమ భాగం ఇస్తారు, 10వ భాగం ఇవ్వమంటుంది. అందుకే అంతేగాని దాన్ని తిని తాగి సుఖపడటానికి కాదు, తను తన భార్య తన పిల్లలు సుఖపడటానికి కాదు, సేవకుని కొరకు కాదు పిల్లరా, అది మందిరము కొరకు. దాంట్లో సేవకునికి యాజకులకి ఇస్తే యాజకులంట దాంట్లో 10వ భాగము ప్రధాన యాజకుని ఇవ్వాలంట. అది కూడా ఉంది వాక్యంలో, నేను చాలా సార్లు మీతో ప్రకటించడం జరిగింది. అయితే పిల్లారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మన యొక్క ధనాన్ని దేవుడు మనకు ఆశీర్వదించిన దానిని దేవునికి, దేవుని మందిరానికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి, దిక్కులేని వాళ్ళకి ఇవ్వాలి, సహాయకులకు ఉన్నటువంటి సహాయం కోరే వారికి ఇవ్వాలి, నిరాశ్రయులకు ఇవ్వాలి. ఇంకా బైబిల్ సెలవిస్తా ఉంది, నీ ఆస్తి అమ్మి దానం చేయము, ధర్మం చేయమని అన్నాడు యేసు ప్రభువు. నేను చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. నిన్న కూడా సేమ్ చదువుకున్నాం మనం. అంటే లూకాసు వార్త 12వ అధ్యాయంలో చదువుకున్నాం, 15 వచ్చిన దగ్గర నుండి 34 వచ్చిన వరకు. ఈ రోజు 19వ అధ్యాయము 19 వచ్చిన దగ్గర నుండి, ఏది 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 వచ్చిన దగ్గర నుండి కొన్ని వచనాలని ఈ దినం మనం చదువుకుంటూ ఉన్నాం. ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార బట్టలను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉన్నాడంటే, ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతను ఊదా రంగు బట్టలు, ఊదా రంగు అంటే మల్టీ కలర్స్ అనమాట. ఊదా రంగు అంటే ఓకే, సన్నపు నార బట్టలు, సన్నగా ఉండేటువంటి నార బట్టలు ధరించేటువంటి వాడంట. ప్రతిదినం బహుగా సుఖపడుచున్నాడంట. దేర్ వాజ్ ఏ సర్టెన్ రిచ్ మ్యాన్ who was clothed in purple and fine linen and fed sumptuously every day. వావ్, ఇది ఒక డిఫరెంట్ వర్డ్ అన్నమాట ఇక్కడ. ఇతడు సుఖపడుతూ ఉన్నాడంట పిల్లారా, ప్రతి దినం బహుగా సుఖపడుతున్నాడంట. సేవకులారా, దేవుని బిడ్డలారా, మీతోనే మాట్లాడుతుంది దేవుని వాక్యం, మనతోనే, నాతో కూడా. నేను సుఖపడేటువంటి విషయాల్లోకి ఎక్కడికన్నా నా మనసు వెళ్తా ఉంటే దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు నాకు. 38 సంవత్సరాల నుండి సుఖము అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళటానికి నేను ఎన్నోసార్లు నన్ను సాతాను శోధించినప్పటికీ వాటన్నిటి నుండి దేవుడు నన్ను విడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినము కూడా వాడు సుఖపడమంటున్నాడు, తన ప్రాణముతో సుఖపడు అని అంటున్నాడు. ఎలాగ సుఖపడాలంట? తినో తాగు సంతోషించాను అంటున్నాడు. అట్లాగే సుఖపడు అని అన్నాడు. 12వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర నుండి 34 వచ్చిన వరకు మీరు చదువుకండి తర్వాత లూకాసు వార్తలో. ఇది 16వ అధ్యాయంలో ఈ ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకుంటాడు. తన వస్త్రాల గురించి కూడా చెబుతా ఉంది దేవుని వాక్యం. వస్త్రధారణ గురించి కూడా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది పిల్లరా. తగుమాత్రపు వస్త్రాలు మనం ధరించుకోవాలంట, తగుమాత్రపు అలంకరణ మనకు ఉండాలంట. స్త్రీలకే కాదు, పురుషులకు కూడా. కొంతమంది చాలా ఫైన్ క్వాలిటీ వాడతారు అనమాట, తెల్లని వస్త్రాలు వాడతారు. అంటే యేసు ప్రభు తగ మెరిసే వస్త్రాలు వాడాడు కదా. ఆయన ప్రార్థన చేస్తుంటే వస్త్రాలు సూర్యుని వలె దగదగ తెల్లనివైన, ఏ చాకలి కూడా చలువ చేయలేనంత, ఉతకలేనంత తెల్లగైన అంట. ఆయన ముఖం అంట సూర్యుని వలె ప్రకాశించిందంట. మరి గుర్తులేవా? కొంతమంది ముఖం చాలా వికారంగా పెట్టుకుంటారు, కోపంగా పెట్టుకుంటారు, ద్వేషంతో పెట్టుకుంటారు, అసూయతో. ఇంకొక సమస్తాలను ఇష్టపడరు, ఇంకొక పాస్టర్ని ఇష్టపడరు, ఇంకొక విశ్వాసిని, ఆ సంఘానికి వెళ్ళి విశ్వాసిని ఇష్టపడరు. వాళ్ళ మీద నెపాలు మోపుతారు, కల్పించి మాట్లాడతారు, దురుసుగా మాట్లాడతారు, ద్వేషిస్తూ మాట్లాడతారు, చాలా హీనంగా నీచంగా మాట్లాడతారు. మా సంఘమే గొప్పదంటారు.
అబద్ధికులు, అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, సెల్ఫిష్ పీపుల్, సెల్ఫిష్ పాస్టర్స్. వీళ్ళు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. దేవుణ్ణి ప్రేమిస్తామండి అని చెబుతారు. దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు? పొరుగు వాడిని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు కదా. ప్రేమించకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 33 వచ్చిన దగ్గర 46 వచ్చిన వారికి ఏముంది? ఈయన సహోదరులు, అల్పులైన సహోదరులు, వారికి గనక మీరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు కదా యేసుప్రభు వారు. నీవు వారిని పట్టించుకోకుండా, సరే పట్టించుకోకపోతే పట్టించుకోపోయావు, సహాయం చేయకపోతే చేయకపోయావు, వారిని హీనంగా చూడటం ఎందుకు, నీచంగా చూడటం ఎందుకు, అవమానించటం ఎందుకు, దూషించటం, ద్వేషించటం ఎందుకు? అంటే నీ సమస్యలు లేరనా? నీ సంఘంలో లేరనా? నీ బోధలో లేరనా? నీ కట్టుబాట్లో లేరనా? నీకు నచ్చినట్లుగా లేరనా? నువ్వు చెప్పిందే వేదంగా వింటలేదనా? కొంతమంది ఎలాగుంటారు పిల్లారా, వాళ్ళ సమస్తే గొప్ప అనుకుంటారు. వాళ్ళ పాస్టర్ ఆయన కూడా ఒకప్పుడు లోకంలో నీచుడిగా, నికృష్టుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని, అపవిత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని పవిత్రపరచుకొని సేవలు వాడుకున్నాడు, సంస్థ పెట్టాడు, పెద్ద అయిపోయింది. 1000 సంఘాలు కట్టొచ్చు, 2000 సంఘాలు కట్టొచ్చు. ఏంటి అయితే? ఏంటి గొప్పతనం? ఏంటండి అసలు? అంటే 1000 సంఘాలు కడితే గర్వం, అహంకారం, విర్రవీగ దుష్టత్వం ఉండాలనుందా వాక్యంలో? ద్వేషించాలనుందా? దూషించాలనుందా? హింస పెట్టాలనుందా? బాధ పెట్టాలనుందా? కొట్టాలనుందా? తిట్టాలనుందా? కొంతమంది అంటే సంఘంలో విశ్వాసులు బాగా తిడతారు, కొడతారు అంటూ కూడా ఒక అతను చెప్పాడు నాకు. చాలా హీనంగా చూస్తారంట, నీచంగా చూస్తారంట. వేరే సంఘస్థులను అయితే అస్సలు లెక్క చేయరు. మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసే వాళ్ళని అన్ఫిట్ అని అంటారు. కొంతమంది సేవకే పనికిరాడు అంటారు. మరి అబ్రహాము, దావీదు, యోసేపు, నువ్వు ప్రకటించే ప్రతి ఒక్కళ్ళు, ఆదాము, సరే నువ్వు ప్రకటించే ప్రతి ఒక్కళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళే. ఎస్, దానియేలు గురించి, షడ్రక్, మెషక్ గురించి చెబుతారు కొంతమంది. ఎస్, వాళ్ళు సమర్పించుకున్నారు అలాగ. మరి నువ్వు సమర్పించుకుంటున్నావా? తినకూడని తింటున్నా, వాళ్ళు కట్టుకోకూడదు కట్టుకోవట్లా. మొక్కకపోవటమే కాదు, సాగిలు పడకపోవటమే కాదు పిల్లారా, విగ్రహానికి, ప్రతిమకు. వాళ్ళు తినకూడని కూడా పక్కన పెట్టారు. ఏది పడితే పందికొక్కుల్లా మెక్కుతావు నువ్వు. ఆ పురుగులు, కప్పలు, తేళ్లు, ఉడుములు అన్ని తింటారండి. గాడిద మాంసం, దున్న మాంసం, ఎద్దు మాంసం, ఇక ఏది కూడా విడిచిపెట్టరంట కొంతమంది అయితే. దేవుని బిడ్డలమని చెప్పుకుంటా అన్ని చంపుకొని, నరుక్కొని తింటారు. బాగా బాగా ఇష్టంగా తెచ్చుకొని ఉడకేసుకొని వండుకొని తింటారు బాగా. మళ్ళా పందిలాగా తింటావు, కుక్కలాగా, పందిలాగా ఉంది బైబిల్లో. మళ్ళీ నువ్వు ఒక పరిశుద్ధుడు, నువ్వు ఒక నీతిమంతుడు, నువ్వే పరిశుద్ధుడు, నువ్వే నీతిమంతుడు. ఆ పరిసేయుడు అంటున్నాడు, నేను ఆ చోరులాగా లేను, నేను ఆ యొక్క అన్యాయస్తుడిలాగా లేను, నేను వ్యభిచారులైనటువంటి ఈ మనుషుల వలెనైనను, వ్యభిచారులైన, చోరులైన, అన్యాయస్తులైన మనుషుల వలెనైనను, ఈ చుంకరు వలెనైనా లేనందుకు నీకు వందనాలు అంటున్నాడు పరిసేయుడు. పరిసేయుని యొక్క ప్రార్థన ఇవి. తామే నీతిమంతులు అని చెప్పుకుంటారంట. అదే చెబుతుంది యేసుప్రభు వారు. ఇంకొకడు ఎవడు కూడా నీతిమంతుడు కాదు, మంచోడు కాదు. వీళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు సంఘం మీద, విశ్వాసుల మీద. మళ్ళీ వీళ్ళు నీతులు చెబుతారు, డబ్బు సంపాదించుకోవద్దు అని చెబుతారు. బాగా విశ్వాసుల్ని పీడిస్తారు, రక్తాన్ని పిండుతారు, బాగా సంపాదిస్తారు. సంపాదించి సింహాసనం వేసుకొని కూర్చుంటారు, ఏలుబడి చేస్తారు. విశ్వాసులు నరకం చూపిస్తారు కొంతమంది అయితే. ఎస్, నరకం చూపిస్తారు. వీళ్ళే పరిశుద్ధులు, వీళ్ళే నీతిమంతులు, వీళ్ళు మాటే వినాలి. ధనవంతులుగా మంచి వస్త్రాలు ధరించుకుంటారు. ఎప్పుడు చూసారా? కారులు దిగరు. మేము ఇన్నోవా కొన్నాం అండి, ఇన్నోవా ఏందో పెద్ద అనౌన్స్మెంట్లు ఇస్తారు. మళ్ళీ ఇన్నోవా కొన్నాం, దేవుడు మాకు ఇచ్చాడని. ఒకప్పుడు సైకిల్ కూడా లేనోడివి, ఒకప్పుడు సైకిల్ కూడా ఉండదు వాళ్ళకి. మేము ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టించేవండి. ఏంటి గొప్ప ఏంటి? నువ్వు ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టిస్తే, 30 లక్షలు పెట్టి ఇన్నోవా కొంటే ఏంటి గొప్ప ఏంటి? నీ సహోదరుని ప్రేమించకపోతే, నీ సహోదరుణ్ణి క్షమించకపోతే, నీ సహోదరుణ్ణి
ఆదరించకపోతే, సహాయం చేయకపోతే అతనికి యేసుప్రభు ఏం చెబుతున్నాడు? నువ్వు చెప్పింది, యేసుప్రభు చెప్పింది చెప్పినట్లుగా చేస్తామండి అని అంటారు. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే లూకా సువార్త 11వ అధ్యాయం 26, 27 వచనాల్లో, అవును మంచిదే నువ్వు చెప్పింది, నా తల్లి ధన్యురాలు, కానీ ఎవరైతే దేవుని వాక్యం వింటారో, వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకొని జీవిస్తారో వాళ్ళు ధన్యులు అని చెప్పాడు యేసుప్రభు. వాక్యాన్ని నెరవేరుస్తున్నావా? వాక్యాన్ని పాటిస్తున్నావా? పొరుగువాడిని ప్రేమిస్తున్నావా? లేకపోతే రిచ్గా ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఈ దినాల్లో చాలా మంది దేవుని బిడ్డలు, సేవకులు రిచ్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు, ధనవంతులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ధనవంతులు అవటానికే ప్రార్థన చేస్తారు, ధనవంతులు అవటానికి ఉపవాసం ఉంటారు. ధనవంతులు అంటే కారు కొనుక్కోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, బాగా ఇంకా మంచి వస్త్రాలు కొనుక్కోవాలి, 4 బీరువాలు చాలు, ఇంకా కొన్ని బీరువాలు కొనుక్కోవాలి. లాస్ట్ నిన్నటి దినం చెప్పాం కదా, ఆ ధనవంతులు అన్ని పడేసి పాతయన్ని అమ్మేసి కొత్తవి కొనుక్కుంటారు, పెద్ద పెద్దవి కట్టిస్తానని అంటాడు ఆ ధనవంతుడు. అన్ని సమకూర్చుకుంటాను, సుఖపడు నా ప్రాణం అని చెబుతానని. సుఖపడుతున్నారు ఈ దినాల్లో. దేవుని బిడ్డలారా సుఖపడుతున్నారా? దైవజనులారా సుఖపడుతున్నారా? సుఖపడమని చెబుతున్నారు మీ ప్రాణముతో. తిను, త్రాగు, సంతోషించు అని చెబుతున్నావా? వీడు కూడా సుఖపడతా ఉన్నాడు ప్రతిరోజు, ఎవ్రీడే. నువ్వు ఈ భూమి మీద సుఖపడుతుంటే మంచిదే, కడుపు నిండా అన్నం తినాలి. దేవుడు ఏమన్నాడు? నిర్గమాకాండం 23వ అధ్యాయం 25 వచనం, నీ యొక్క ఆహారాన్ని, నీ పానాన్ని దీవిస్తానన్నాడు. మన పానం, మన ఆహారం దీవించబడాలి. కొంతమంది ఆహారం పానం దీవెనకరంగా ఉండదు, రోగాలు ఉంటాయి. ఎప్పుడు సుఖపడతాడు, సుఖ రోగాలు వస్తాయి. జాగ్రత్త, తినేది మంచిగా తిను, జాగ్రత్తగా తిను. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది 20వ వచనం, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. లూకా సువార్త 16:20, లూక్ చాప్టర్ 16:20. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. వాడు కురుపులతో ఉన్నాడంట. ఈ లాజరు అనేటువంటి వాడు దరిద్రుడు, వాడికి కురుపులు కూడా ఉండయి, వాడికి రోగం ఉంది. మరి వీడు సుఖపడతలేదు కదండి, వీడికి ఎందుకు వచ్చింది రోగం అని అంటారా? వాడికి పాపం డబ్బులు లేక, తినడానికి తిండి లేక వచ్చింది రోగం. నీకు సుఖపడితే సుఖ రోగాలు వస్తాయి. చాలా మందికి ఈ దినాల్లో ఏసీ రూమ్ ఇడిచిపెట్టరు పాస్టర్లు, దేవుని బిడ్డలు. దేవుడు ఎక్కువగా దీవిస్తే బయటికి సేవ చేయరు, సువార్త ప్రకటించిన ఈ దినాల్లో కొంతమంది యవనస్తులు, కొత్తవారు, యవన స్త్రీలు, యవన పురుషులు వాళ్ళ సుఖాలన్నిటి పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్ర. కొంతమంది అయితే దేవుడు దీవిస్తే, ఆశీర్వదిస్తే ఇక గడప దాటరు, ఏసీ రూమ్ ఇడిచిపెట్టరు, ఏసీ కారు ఇడిచిపెట్టరు, ఏసీ బిల్డింగ్ ఇడిచిపెట్టరు సువార్త ప్రకటించడానికి కూడా, ఏసీ స్టూడియోస్. నేను అందుకే ఇది ఎన్నుకున్నాను. మంచి ప్రకృతి, చక్కగా ఆకాశం పైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇప్పుడు లేవనుకండి, సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడు కూడా లేడు ఈరోజు. కొన్ని నక్షత్రాలు అక్కడక్కడ కనబడతా ఉండి, వెనక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిగా, వెనక వాళ్ళ సిలువ, ఈ న్యాచురల్ గా ఉండాలని చెప్పి న్యాచురల్ గా. సో సుఖపడొద్దు, వాక్యం చెప్పడానికి కూడా సుఖపడొద్దు. దరిద్రుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దరిద్రుడు ఉన్నాడంటే వీడు దరిద్రుడు, పాపం తినటానికి లేక, ఉండటానికి లేక, వాడుకోవటానికి లేక దరిద్రుడు అయిపోయాడు. వీడు దరిద్రుడు. 27వ వచనం, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఎవరు? ధనవంతుడు, సుఖపడే ధనవంతుడు. మంచి వస్త్రాలు ధరించుకొని, సన్న నార వస్త్రాలు, లినన్ వస్త్రాలు. అదే వాక్యం చెబుతా ఉంది. పర్పుల్ తోనూ లినెన్ తోనూ కాస్ట్లీ వస్త్రాలు. ఈ దైవజనులు, ఈ దేవుని బిడ్డలు ఈ దినాల్లో దేవుడు దీవించాడని చెప్పుకుంటా కాస్ట్లీ విడిచిపెట్టరు, బ్రాండ్ విడిచిపెట్టరు. సుఖపడటానికి అలవాటు పడిపోయారు. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించే దేవుని బిడ్డలారా, దైవజనులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ధనవంతుడు నువ్వే కావచ్చామో. ఏమో నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి దినం. సుఖపడుతున్నావేమో, దేవుని సువార్త ప్రకటించడానికి ముందుకెళ్తలేదేమో, ఇంతకు ముందు లాంటి ప్రేమ నీలో లేదేమో, వేదనలు గుర్తు చేసుకోవట్లేదేమో, దరిద్రులు గుర్తు చేసుకోవట్లేదేమో.
లూకాసు వార్త 4:16 నుండి 21 వచ్చిన వరకు ఏమని సెలవిస్తా ఉంది? యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు? పేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, వేదనతో రోదనతో ఉన్నటువంటి వారిని నలిగి విసిగి చెంది వేసారిపోయి కృంగిపోయి కృషించిపోయినటువంటి వారిని ఓదార్చటానికి, గుడ్డి వారి కళ్ళు తెరవటానికి, ఇలా చెప్పుకుంటూ పోతే కింద వాక్యాలు ఇంకా చెబుతా ఉండి ఎంతో మంది రోగులు, అనేకమైన రోగగ్రస్తులు ఆయన దగ్గరకు రాగా ఆయన వారందరినీ స్వస్థపరిచాడు. రోగాలను స్వస్థపరచడానికి, స్వస్థపడే వాళ్ళని ఆటంకపరిచినటువంటి వారు పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, ప్రధాన యాజకులు. ఈ దినాల్లో కూడా ఉన్నారు కొంతమంది. రోగాలను బాగు చేయటం కాదు, దయ్యాలు ఎల్లగొట్టడం కాదు, సువార్త చెప్పండి అంటారు. సువార్త చెప్పాలి, దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, రోగుల్ని స్వస్థపరచాలి, దయ్యాలు వెళ్ళగొట్టాలి, సహాయం కూడా చేయాలి. కొంతమంది అంటారు చేతకాక సహాయం చేస్తారని అంటారు. నేను వాక్యం ప్రకటిస్తాను, గల్లీకి వెళ్తాను, వీధికి వెళ్తాను. తెలంగాణలో సువార్త ప్రకటించడానికి చేతకాక చాలా మంది ఆంధ్రాలోనే ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ ధనవంతులు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ వస్తున్నారు, పల్లెటూరుల నుండి, పట్టణాల నుండి. దుబాయ్ వెళ్తున్నారు, దుబాయ్ వెళ్ళి చర్చిలు పెడుతున్నారు. అమెరికా వెళ్తున్నారు, మళ్ళీ మాకు అమెరికా డబ్బు రాదు, మాకు ఏ ఫండ్ రాదు అని అంటారు. మరి వస్తుందంతా ఎక్కడి నుండి? అది ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో కదా, అమెరికా వెళ్ళి డబ్బు తెచ్చుకుంటున్నావు, దుబాయ్ వెళ్ళి డబ్బు ఇప్పుడు దుబాయ్ అంతా వర్షాలు పాడైపోయింది అనుకండి, అమెరికా కూడా కొంచెం సమ్మగిలిపోయింది. ఇవి పోగు చేసుకుంటున్నారు, ఆస్తులు పోగు చేసుకుంటున్నారు సుఖపడటానికి. దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా, పేదలను గుర్తు చేసుకోవాలి, దరిద్రులను గుర్తు చేసుకోవాలి, హీనంగా నీచంగా దుస్థితిలో ఉన్నటువంటి పేదల్ని గుర్తు చేసుకోవాలి, అనాథులు గుర్తు చేసుకోవాలి, తల్లిదండ్రులు లేని వారిని గుర్తు చేసుకోవాలి. వారిని బాధ పెట్టొద్దు, వారి డబ్బు దొంగిలించొద్దు, వారికి అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు. అన్యాయం చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టడని లూకాసు వార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు చెబుతా ఉండి ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుండి చివరి వచ్చిన వారి చదివితే చివరి వచ్చిన చెబుతా ఉంది 25-26 వచనాలు. తప్పక ఆయన అన్యాయం చేసిన వాడిని తప్పక తీర్పులోని తీసుకొని వస్తాడు. చాలా మంది దినాల్లో అన్యాయం చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు డబ్బు కోసం, ధనవంతులు అవటానికి. ఒకటి ఈ మధ్య కాలంలో గొప్పగా వాక్యం చెబుతా, కొంతమందికి మీరు 10,000 ఇస్తే 40,000 ఇస్తానని, 1,00,000 ఇస్తే 2 లక్షలు ఇస్తానని ఇలాగా చెప్పుకుంటా వచ్చాడు. వచ్చి మీటింగులు పెట్టాడు, సేవకుల మీటింగులు పెట్టాడు, సువార్త మీటింగులు పెట్టాడు, స్త్రీల మీటింగులు పెట్టాడు, యవనస్తుల మీటింగులు పెట్టాడు, వారితో మాట్లాడాడు వాక్యం. తర్వాత పాస్టర్లు పురికొల్పాడు. ఇట్లాగా దాదాపు 300-400 కోట్లు జమ చేశాడు. ఇక ఇవ్వటం మానేసేసాడు. కేసు అయింది. కేసు అయితే ఏమవుతుంది? బెయిల్ మీద వచ్చేస్తాడు, ఆ డబ్బంతా అనుభవిస్తాడు. అన్యాయస్తులు, మోసగాళ్ళు, దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ధనవంతులు అవ్వటానికి ఆతురపడతారు, ధనవంతులుగా ఉండటానికి ఇష్టపడతారు. రిచ్ గా ఉన్న వాళ్ళని, కారులో వచ్చే వాళ్ళు, నేను ఇంతకుముందు నాకు కారు ఉండేది, కారు ఉన్నప్పుడు అబ్బాయి ఎంత గొప్పగా ఘనపరిచేవాళ్ళు. ఇప్పుడు కారు లేకపోతే ఏంది, కారు లేదా, కారులో రాలేదా అని అంటారు. ఏం కారులో వస్తేనేనా? కారులో వస్తే ఒకలాగా, కారులో రాకపోతే ఆటోలో వస్తే ఇంకొకలాగా. ఆటో దిగితే లెక్క చేయరు, నువ్వు లెక్క చేస్తే ఏంటి, లెక్క చేయకపోతే నాకేంది, దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడు, నేను అలా కారు కొనొద్దు అన్నాడు, కొనట్లేదు అంతే. అప్పు చేసి కొంటాం ఎందుకు? డబ్బులు ఇచ్చినప్పుడు చూద్దాం, ఒకవేళ ఇస్తే. డబ్బులు ఇచ్చాడు, దేవుడు ఇస్తా ఉన్నాడు, కారు కొనుక్కోమని. ఒకసారి అండమాన్ వెళ్ళి అక్కడ అండమాన్లో సేవ చేసి వచ్చేందుకు 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా అండమాన్ వెళ్ళాలని. కొన్ని డబ్బులు వచ్చి నా చేతులకు అప్పుడే, కారు లేకపోయినా పర్వాలేదులే, సాక్రిఫైస్ చెయ్యాలి పిల్లలు కొన్నిసార్లు. అండమాన్ వెళ్ళి పరిచయం చేసి వచ్చాను అక్కడ. ఈ మధ్య కాలంలో మళ్ళా దేవుడు కొన్ని పైసలు ఇస్తే మణిపూర్ వెళ్ళి సేవ చేసి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మధ్య కాలంలో కొంచెం పైసలు ఇచ్చాడు దేవుడు. కరోనా టైంలో పేదలకి, అనాథులకి, సహాయం లేని వాళ్ళకి పంచమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం.
పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, సుఖపడుతున్నావా? జాగ్రత్త. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు లెగుస్తారు ఈ యొక్క చివరి దినాల్లో, అంత్య దినాల్లో. ప్రతి పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది, ప్రతి పల్లె మీదకి రాబోతుంది, ప్రతి వ్యక్తి మీదకి రాబోతా ఉంది. ప్రతి అన్యాయస్తులు, అక్రమస్తులు, మోసగాళ్ళు, దగాకోర్లు, అన్ని రీతులుగా బాధ పెట్టేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, ధనవంతులు అవటానికి ఆశపడేవాళ్ళు, మోసగాళ్ళ మీద కూడా దేవుని తీర్పు రాబోతా ఉంది. జాగ్రత్త. నీవు కూడబట్టేది ఎవరి కోసం? ఎవరి కోసం అని అడుగుతా ఉన్నాడు. ఈ దరిద్రుని చూడలేదు. అతని దగ్గర నుండి రొట్టె ముక్కలు బల్ల మీద తింటున్నా, బల్ల మీద బాగా బల్ల పెట్టుకునేవాడంట, పెద్ద బల్ల అన్ని పెట్టుకునేవాడంట, రోజు బాగా తింటా సుఖపడేవాడంట. ఆ బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు ఎప్పుడు పడతాయా అని చెప్పి ఎదురు చూస్తా అవి తిని కడుపు నింపుకోవాలని ఆశపడతామన్నాడు ఈ యొక్క లాజరు. దరిద్రుడైన లాజరు, పేదవాడైన లాజరు, రోగగ్రస్తుడైనటువంటి లాజరు. 21వ వచనం, లోకాసు వార్త 16:21. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొనటానికి కొనిపోబడ్డాడంట ఈ దరిద్రుడు. కుక్కలు నాకుతున్నటువంటి, కురుపులు కలిగినటువంటి దరిద్రుడైన లాజరు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇద్దరి యొక్క సమాధిని డిఫరెంట్ గా మనం చూస్తా ఉన్నాం. లాజర్ని అయితే దేవదూతలు తీసుకెళ్లారండి. వావ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని దూతలు ప్రతి మనిషి కోసం కనిపెట్టుకొని ఉంటారని దేవుని వాక్యం చెబుతా ఉంది. పిల్లారా, ప్రతి వ్యక్తి జీవితాన్ని కనిపెట్టుకోవటానికి దేవుని దూతలను ఆజ్ఞాపిస్తాడండి దేవుడు. అదే బైబిల్లో మన కీర్తనలో చదువుకుంటా. 91వ కీర్తన మొత్తం చదవండి. నీ పాదాలకు రాయి తగలకుండా దేవుని దూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారు. క్రైస్తవులు, పగటి వేళ ఎండ దెబ్బ అయినా తగలకుండా, రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడుతాడు దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. బాధలో ఉన్నావా సహోదరి? కష్టంలో ఉన్నావా సహోదరుడా? లాజర్ లాగా బాధలో ఉన్నావా? రోగగ్రస్తుడిగా ఉన్నావా? అప్పుల బాధలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నావా? దిక్కు తోసని పరిస్థితిలో ఉన్నావా? ఇదను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దూతలు నిన్ను కనిపెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎంతో రోగముతో ఉంది ఆ స్త్రీ. తన కలిగిన ధనం అంతా ఖర్చు చేసింది. ఎంతో మంది వైద్యుల్ని సంప్రదించి ధనాన్నంతా, ఆస్తి అంతా అమ్మేసేసి ఖర్చు చేసేసిందంట. ఇంకా హీనంగా అయిపోయిందంట. 12 సంవత్సరాలను సఫర్ అవుతా ఉంది. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది పిల్లారు తన మనసులో. నేను ఈ మధ్యలో కొన్ని వింటా ఉన్నాను. మనం ఏదనుకుంటే నీరు కూడానంట. నేను నా చెప్పాను కదా, నిర్గమాకాండ 23:25 వచనం. నీరు దీవించబడుతుంది. అందరూ ఆహారం కొరకు ప్రార్థన చేస్తారు కానీ నీటి కొరకు ప్రార్థన చేయరు. నీళ్లు తాగేటప్పుడు కూడా ప్రార్థన చేయాలంట. అందుకే చాలా మంది విశ్వాసులకి విశ్వాసం ఉంటది. నీళ్లు తెచ్చుకుంటారు, బాటిల్ నీళ్లు తెచ్చుకుంటారు, ఇంటికి వెళ్ళినా నీళ్లు తెచ్చుకుంటారు ప్రార్థన చేయమని. ఎస్, అది మంచిది. అది చాలా మంది విమర్శిస్తారు కానీ చాలా మంచిది. అది నీటినంట విశ్వాసంతో ప్రార్థన చేసుకొని తాగితే నువ్వు ఏదైతే అనుకుంటావు అది జరిగిద్దంట. నీటికి మన భావాలను, మన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుందంట. అది న్యాచురల్ గా దేవుడిచ్చింది కదండి. మరి జీవం ఉంది కదా నీటిలో. నీరు మన బ్రతికించింది కదా. యేసు ప్రభువు ఏం చెప్పి, నేను జీవ జలమునై ఉన్నానని చెప్పాడు. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో, వాని యొక్క అట్టడుగులో నుండి, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ అని ఉంది ఇంగ్లీష్ లో, హృదయాంతరంగాల్లో అట్టడుగులో నుండి జీవజల నదులు పొర్లి పారతి అంట బయటికి. నువ్వంట బ్యాడ్ వాటర్ అంటేనంట అది బ్యాడ్ గానే ఉంటుందంట, గుడ్ వాటర్ అంటే గుడ్ గా ఉంటుందంట. వాటర్ని అందుకే చూడండి, ఎక్కడైనా కానీ హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ హోలీ వాటర్ అని వాడతారు. ప్రతి
మతంలో హోలీ వాటర్. యేసుప్రభే చెప్పాడు, దేవుడే చెప్పాడు కదండి, పవిత్రమైన జలాన్ని నీ మీద కుమ్మరిస్తానని. ఎట్లా పవిత్రం అవుతుంది? ప్రార్థన ద్వారా. ఆహారం ప్రార్థన ద్వారా పవిత్రమైనప్పుడు వాటర్ పవిత్రం కావా? మారాగా ఉన్నటువంటి ఆ నీటిని ప్రార్థన చేయగానే, లేకపోతే దేవుడు చెప్పిన ఆజ్ఞ మాట వినగానే, అలా చేయగానే మోషే ఏమైపోయింది? మారా మధురంగా మారిపోయింది. ఎస్, మాట్లాడగానే నీళ్ళు వచ్చినాయి. మాట్లాడితే నీళ్ళు వస్తాయండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మోషే బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి, మాట్లాడగా నీళ్ళు వచ్చినాయి. నీటిలో శక్తి ఉంది, జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ నీరు దీవించబడుతుంది, నీ ఆహారం దీవించబడుతుంది. దీవించబడాలి. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని తాగండి నీటిని. నీరే కాదు, అన్ని ప్రార్థనలు చేసుకొని తినాలి, త్రాగాలి, ధరించుకోవాలి. ప్రతి నిత్యం దేవునికి వందనాలు చెప్పాలి. అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ దినం దేవుని దూతలు, నిన్ను కాపాడే దూతలు నీకు సహాయం చేయును గాక. దరిద్రుడిగా ఉన్నావా, పేదవాడిగా ఉన్నావా, రోగముతో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, బాధతో ఉన్నావా, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నావా, యేసు నామములో ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. దురాత్మ, దైపాత్మ, చీకటి శక్తులని గద్దించబడును గాక. దరిద్రము గద్దించబడును గాక. వ్యాధి గద్దించబడును గాక. పేదరికము గద్దించబడును గాక. కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాల నుండి విడుదల కలుగును గాక. మానసికమైన ఒత్తిడి నుండి విడుదల కలుగును గాక. భావోద్రేకాల్లో స్వస్థత కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 23వ వచనం చదువుకుందాం ఇప్పుడు. లెట్ us read Luke chapter 16 verse 23. లూకా సువార్త 16:23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఈ ధనవంతుడైతే బాధపడుతున్నాడంట, పాతాళములో ఉన్నాడంట. ఎందుకు పాతాళంలో ఉన్నాడండి? ప్రేమ లేకపోతే, కనికరం లేకపోతే, దేవుడు చేయమన్నా దాన్ని నువ్వు చేయకుండా నీ ఇష్టానుసారంగా సుఖంగా సంతోషంగా నువ్వు బ్రతికితే సరిపోయిద్దా? నిన్ను దేవుడు దీవించినప్పుడు నీ తోటి సహోదరులను కూడా చూడాలి, నీ తోటి సేవకులను చూడాలి, సంఘస్థులను చూడాలి. వెళ్ళిన కాడల్లా డబ్బులు తెచ్చుకోవటం కాదు. వెళ్ళిన కాడల్లా ₹1,00,000 2 లక్షలు ఇవ్వండి కానుకలు. పాపం ఎంతో కష్టపడి మీటింగ్లు పెడతారు. వాడిని అప్పులు పాలు చేసి వస్తాడు, వీడు ముంచి వస్తాడు. వెళ్ళి మళ్ళీ వస్తారు, 2 లక్షలు 3 లక్షలు తెచ్చుకుంటాడు. మళ్ళీ అడ్రస్లు తెచ్చుకుంటాడు, ఫోన్ నంబర్లు తెచ్చుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి డబ్బంతా మళ్ళీ ఇతనికే వచ్చేటట్లు చేసుకుంటాడు. ధనవంతులు అవటానికి ఇష్టపడతారు, బిల్డింగులు కట్టడానికి ఇష్టపడతారు. వాళ్ళు కోరుకుని వాళ్ళకి నచ్చినట్లుగా కట్టుకోవటానికి, పడగొట్టి కట్టుకోవటానికి ఆ ధనవంతుల్లాగా సుఖపడటానికి ఇష్టపడతారు. ఉండా సుఖం చాలదు అన్నట్లు ఇంకా సుఖం కావాలి. ఇంకెంత? చచ్చిపోతావు, జాగ్రత్త, చచ్చిపోతావు. సుఖవ్యాధులు వస్తే చనిపోతారు. ఎప్పుడైనా చనిపోతారు అనుకోండి, ఒక దినం వస్తుంది. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరేమో అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు, సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ధనవంతుడా నరక యాతన పడుతున్నాడు పాతాళంలో. లాజరును చూశాడు, అబ్రహామును హాయిగా ఉన్నాడు లాజరు. 24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఆ రోజు రొట్టె ఇచ్చావా? రొట్టె నీ దగ్గర ఉంది కదా, రొట్టె ఇలా. ఇందాక నీటి గురించి చెప్పాను నేను మీకు. నీళ్లు చాలా అద్భుతమైన, శ్రేష్టమైన, గొప్ప ఉపయోగకరమైనటువంటి మనకి. ఇప్పుడు ఈ ధనవంతుడికి ఏం కావాలి? రొట్టె కాదు కావాల్సిన, నీళ్లు కావాలి. ఆ యొక్క వ్రేలు కొనలో ఒక్క బట్టు, ఒక్క చుక్క వస్తే చాలు నాకు. లాజరును పంపు నా నాలుక చల్లార్చడానికి. లాజరు నా దగ్గరికి పంపు, నరకంలోకి అంటున్నాడు వీడు, పాతాళంలోకి. వావ్, చూసావో, వాడికి పాతాళంలో ఉండగాని వాడికి బుద్ధి రాలేదండి. కొంతమంది వాళ్ళు ఉన్నటువంటి ఆ దుస్థితిని, హీనమైన స్థితిని నేనొక్కడిని ఎందుకు అనిపించాలి, వాళ్ళు కూడా అనిపించాలని చెప్పి వాళ్ళను కూడా లాగుతారు దాంట్లో.
కానీ అబ్రహాం పంపట్లా. అబ్రహాం ఏమంటున్నాడు 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖమును అనుభవించితివి. నీ జీవితకాలములో నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించావు. అలాగే నేను లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతూ ఉన్నావు. లాజరు ఒకప్పుడు యాతన పడ్డాడు, నువ్వే సుఖపడ్డావు. ఇప్పుడు లాజరు నెమ్మది పొందుతున్నావు, నువ్వు యాతన పడుతు. నీ డ్యూటీ వచ్చింది ఈ దినం. నువ్వెంత సుఖపడితే అంత వేదన ఉంటది, ఎంత దుఃఖం ఉంటది, అంత బాధ ఉంటది. జాగ్రత్త. సుఖాలకి స్థలమీకు. సుఖపడటానికి ఇష్టపడకండి, ధనవంతులు అవ్వటానికి ఇష్టపడకండి. సేవకులారా, దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో సేవకులు చాలా గొప్ప ధనవంతులు. చాలా సంతోషం, ఉండండి ధనవంతులుగా ఉండండి. కానీ పొరుగువాళ్ళని చూస్తున్నారా? తోటి సేవకులు చూస్తున్నారా? సహాయం చేస్తున్నారా? సహాయం చేయండి. తోటి సేవకులు కూడా ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉంటారు కదా. సేవే కదా వాళ్ళు కూడా చేస్తుంది. వాళ్ళే బీరు అమ్మట్లా, వాళ్ళే బిర్యానీలు అమ్మట్లా. బిర్యానీలు అమ్ముకుంటున్నారు కొంతమంది సేవకులు కూడా. బీర్ షాపులు కూడా ఉంటాయి అంట, నేను విన్నాను ఈ మధ్య కాలంలో. బీర్ షాపులు కూడా అమ్ముతారంట, బిజినెస్లు చేస్తారంట. డబ్బంతా అట్లా బిజినెస్ల మీద పెట్టి కోట్లు సంపాదించుకుంటారు. నేనైతే కొంత డబ్బుని కొంత ఇన్వెస్ట్ చేసి పేదలకి, అనాథులకు, దిక్కులేని వాళ్ళకి ఇంకెక్కువ ఇద్దామని చెప్పిస్తే అది కూడా మోసం చేశారు. ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకెక్కువ చేద్దాం అనుకున్నా. దేవుని చిత్తం కాదేమో అనుకునే. అప్పుడు దేవుని చిత్తం కాదు అలా సంపాదించటం. నాకు ఇచ్చిన దాంట్లోనే చేయమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని సేవకుల్ని తప్పుడు మార్గంలో నడిపించడు పిల్లారా. అక్రమమైన మార్గంలో నడిపించడు. ధనాన్ని అక్రమంగా, అన్యాయంగా సంపాదించడానికి అలౌ చేయడు. ఆ ధనం నా బ్యాంకులోనికి రానివ్వట్ల దేవుడు, నా బ్యాంకులోనికి రానివ్వట్ల. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. హల్లెలూయా. దేవుడిచ్చింది కొద్దిగా అయినా చాలు, దానిని అందరం పంచుకుంటాం. మేము 10 మందికి పంచుతాను నేను. దేవుని స్తోత్రం. నా దగ్గర ఉండదాన్ని అందరిని హ్యాపీ చేసేస్తా. ఇంకా అడుగుతా ఉంటా దేవుణ్ణి, ప్రభా ఇంకా ఇవ్వండి, ఇంకా హ్యాపీ చేస్తానని. దేవుని స్తోత్రం. ఎన్ని కోట్లు ఉండగా నా దగ్గర, కోట్లు అన్ని కూడా ఇచ్చి చేస్తా. ఆ హృదయం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఇంకా నన్ను ఎక్కడన్నా కొంచెం లోబత్వం వస్తే అప్పుడు దేవుడు కట్ చేసేస్తాడు తోకలు. దేవుడు దేవుని బిడ్డలు కాపాడుతాడు పిల్లారా. కాపాడుతాడంటే డబ్బులు ఇచ్చి పాడు చేయడు దేవుడు. డబ్బులు ఇవ్వకుండా కాపాడుకుంటూ వస్తాడు. తగిన కాలములో వారికి ఆహారాన్ని ఇస్తాడు, తగిన కాలములో వారికి వస్త్రాలు ఇస్తారు, కావలసిన వస్త్రాన్ని ఇస్తారు. మనకి ఏం కావాలో దేవునికి తెలుసు. నిన్న చదువుకున్నాం కదా వాక్యం. 34 వచ్చిన వారికి అద్భుతమైన విషయాలు ఉన్నాయి అక్కడ. ఈ పరలోకపు తండ్రికి తెలుసు మీకేం కావాలో. వస్త్రాలు కావాలా తెలుసు, ఆహారం కావాలా తెలుసు. ఆకాశ పక్షం చూడండి, అడవి గడ్డిని చూడండి, అవి ఏమాత్రము కూడా విత్తవు, నాటవు, కొయ్యవు, సమకూర్చుగా కొట్లలో. వాటి కొట్లు లేవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉంటాడు. సొలొమోను సైతం అలా పోషించబడలేదు, అలంకరించబడలేదు. బాధపడకండి, దిగులు పడకండి. దేవుడు మీకు ఇస్తాడు, మీకు సమకూరుస్తాడు. కానీ వీడు సుఖపడుతున్నాడు భూమి మీద. చనిపోయిన తర్వాత నరకములో, పాతాళములో యాతన పడుతూ ఉన్నాడు. 26 వచనం. లెట్ us read Luke chapter 16:26. లూకాసు వార్త 16:26. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుడునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుడునట్లును, మాకును మీకును మధ్య ఎంతంటండి మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పారు. మహాగాధం ఉంచబడి ఉంది. మీకు మాకు, దేవుని బిడ్డలు కాను దయ్యం బిడ్డలకి చాలా దూరం ఉంటుందండి. వ్యత్యాసము, చాలా వ్యత్యాసం ఉంటుంది తెలుసా. దేవుని ప్రేమ తెలిసిన వానికి, దేవుని ప్రేమ తెలియని వానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని సేవకులు బాగుపడిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత ఇంకొకరిని చూడరు. దేవుని బిడ్డలు కూడా, దేవుని సేవకులు కూడా. కానీ ఎంత ఇస్తున్నా కానీ దేవుడు కొంతమంది వాళ్ళు కలిగిన దాన్ని పంచుకుంటూ వెళ్తానే ఉంటారు. చనిపోయే వరకు అదే చేస్తూ ఉంటారు. నా 38 సంవత్సరాల పరిచర్య అనుభవం, 38 సంవత్సరాలు సేవలు నాకు కాదు,
సేవలు 38 అంటే 86 నుండి లెక్కేసుకోండి మీరు. 86 నుండి ఇప్పటి వరకు సేవే చేస్తున్నా నేను. నాటి నుండి నేటి వారికి దేవుడు నాకు ఇస్తున్న అంతా కూడా ఏదో ఒక రీతిలో సేవలోనే వెళ్తా ఉంది. అది సువార్త ప్రకటించడానికి కావచ్చు, పేదలను కనికరించడం కావచ్చు, అనాథులు దిక్కులేని వాళ్ళకి ఇవ్వటానికి కావచ్చు, చర్చి కొరకు కావచ్చు, బిల్డింగ్స్ కొరకు కావచ్చు, చర్చి బిల్డింగ్స్ కొరకు కావచ్చు, సేవకుల యొక్క కుటుంబాల కొరకు కావచ్చు, పడిపోయి కూలిపోయి పతనమైపోయిన వాళ్ళకి సహాయం చేయడానికి కావచ్చు, రోగాలతో వ్యాధులతో సతమతమవుతున్న వారికి సహాయం చేయటం కావచ్చు. ప్రార్థన చేస్తాను, సహాయం కూడా చెయ్యాలి. అదే దేవుడు. మరి దేవుడు ఎందుకు ప్రార్థన చేయరా రోగి కొరకు అనొచ్చుగా? రోగులు ఉన్నప్పుడు పరామర్శించు, వాళ్ళకి సహాయం చేయని ఎందుకంటాడు? ప్రార్థన కూడా చేయమన్నాడు, కానీ సహాయం కూడా చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద అగాధం ఉంది, వ్యత్యాసం ఉంది. నీకు నాకు తేడా ఉంటది, దూరం ఉంటది, చాలా వ్యత్యాసం ఉంటదండి. దేవుని బిడ్డలకి, దేవునికి విరోధంగా జీవించే బిడ్డలకి. 27 వచనం, 16, 27 లూకాసు వార్త. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నా. ఇప్పుడు వీడు మధ్యవర్తి అయ్యాడు లాజరు. అప్పుడేమో పాతాళంలో పంపను అన్నాడు. అది కుదరదని చెప్పేసరికి, సరే నాకు ఇంకా ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. Then he said, I pray thee therefore, Father, that thou wouldest send him to my father's house. ఇంకా 5 ఉన్నారంటే ఇట్లాంటి నీచమైన వాళ్ళు, సుఖపడేవాళ్ళు, లెక్క చేయని వాళ్ళు, పేదల్ని, వాళ్ళ అన్నదమ్ముల యొక్క వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఇంతేనంట. యోషువ ఏమంటాడు? నేను నా ఇంటి వారు యెహోవానే సన్నుతించము, యెహోవానే, ఆయన మాటే వింటాము, ఆయన్నే సేవిస్తాం, ఆయన చెప్పిందే చేస్తామని అన్నాడు. స్తుతించటం అంటే, వెంబడించటం అంటే, ఆరాధించటం అంటే ఏంటి? ఆయన చెప్పింది చేయటం పిల్లారా. బట్టి సువార్త ప్రకటించడమే కాదు. చాలా మంది మేము సువార్త ప్రకటిస్తున్నామండి, డబ్బులు పోగు చేసుకుంటున్నాం సువార్త ప్రకటించి. మరి ఇవ్వాలి కదా, దాంట్లో భాగాలు తీసి ఇవ్వాలి కదా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కొంత భాగం పేదలకి, కొంత భాగం అనాథులకి, కొంత భాగం విధవరాళ్ళకి, కొంత భాగం తల్లిదండ్రులు లేని వాళ్ళకి, కొంత భాగం సహోదరులకి, కొంత భాగం పాస్టర్లకి, కొంత భాగం ప్రధాన యాజకునికి, పెద్ద పాస్టర్లకి. ఇలా చెబుతుందండి పాత నిబంధనలో. ఒకే భాగం కాదు, చాలా భాగాలు ఉండే తెలుసా. కొంత భాగం తల్లిదండ్రులకి, చాలా భాగాలు ఉండే. ఇలా చెప్పుకుంటూ పోతే నీ రక్త సంబంధులకు ముఖం తిప్పుకోవద్దని ఉంది, చేయగలిగినంత వరకు. క్రైస్తలో 5 వారు ఇట్లాంటి నీచమైన వాళ్ళంట, సుఖపడే వాళ్ళేనంట, పేదల్ని కనికరించిన వాళ్ళంట, దయ చూపించిన వాళ్ళంట, కరుణ లేని వాళ్ళంట, కఠినాత్ములంట, సెల్ఫిష్ పీపుల్ అంట, స్వార్థపరులంట, స్వార్థపరులు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపమని నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. సరే, మళ్ళా భూమి మీద పంపించాను అంటున్నాడు. వీడు చూసే ఎట్లా మాట్లాడుతున్నాడు. పాతాళంలో పంపించాను అన్నాడు ఒకసారి, ఇంకోసారి అంటున్నాడు భూమి మీదకి పంపించు. మళ్ళా వాడు అక్కడ సుఖపడటం నాకు ఇష్టం లేదని అంటున్నాడు. వాడు యాతన పడుతున్నందుకు కాదనుకుంటా నాకు తెలిసినంత. వాడు సుఖపడుతున్నందుకు, నెమ్మదిగా ఉన్నందుకు వీడికి నచ్చట్లు. ఇంకా పాతాళం నుండి కూడా బుద్ధి రావట్లే వీడికి, అసూయ పడుతున్నాడు. కొంతమందికి చింత చచ్చిన పులుపు సాబదు అంటారు చూడండి. సేవకులైనా దేవుని బిడ్డలైనా కానీ అసూయ పడతా ఉంటారు. ఇంకొకళ్ళు బాగుంటే ఓర్చుకోలేరు, ఇంకొకళ్ళు మంచి వస్త్రాలు కట్టుకుంటే ఓర్చుకోలేరు. ధనవంతులే వీళ్ళు, వీళ్ళు కలిగిన దాన్ని మరి వీళ్ళు అనుభవించరు, ఇంకొకరికి ఇవ్వరు. వాళ్ళు రానివ్వరు దేవుని రాజ్యంలోనికి, ఇంకొకళ్ళు వెళ్ళనీరంట. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు. 29వ వచనం, లూకాసు వార్త 16:29. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెనని అతనితో చెప్పగా. అంటే ఇది ఎప్పుడో కథ చెబుతా ఉన్నాడు యేసు ప్రభువారు. ఎవరున్నారంట అక్కడ?
అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ఉన్నాడు. అంటే 500 సంవత్సరాల తర్వాత మోషే ఉంది. అబ్రహాం తర్వాత 500 సంవత్సరాల తర్వాత. అంటే ఈ లాజరు ఈ మధ్య కాలంలో ఉండేవాడే, అంటే మోషే కాలంలోనే ఈ లెక్క ప్రకారంగా మోషే ఉన్నాడని అంటున్నాడు కదా. చనిపోయింది రీసెంట్ గానే కదా, చనిపోయిన తర్వాతే కదా వీళ్ళు మాట్లాడుతుంది. మోషే కాలంలో మాట ఇది. అబ్రహాంకి మోషేకి దాదాపుగా 500 సంవత్సరాలు. ఎందుకంటే 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు కదా వాళ్ళు. అప్పటికి అబ్రహాము యాకోబుని కూడా చూసే ఉంటాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పెళ్ళయింది 40 సంవత్సరాలకి, మరి తర్వాత పిల్లలు పుట్టారు, మరి అబ్రహాం చనిపోయాడు. కానీ అబ్రహామును మరి చూసాడు లేదు మనకు అంత ఐడియా లేదు. కానీ ఇస్మాయేలు ఇస్సాకు సమాధి చేశారు. దేవుని స్తోత్రం. 120 సంవత్సరాల పైనే బ్రతికాడు అతను. హల్లెలూయా. ఓకే, వారి యొక్క మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినవలెనని అతనితో చెప్పగా. 170 సంవత్సరాల పైన. అది తప్పు చెప్పే నేను అబ్రహాం గురించి. ఓకే, ఎందుకంటే 100 సంవత్సరాలకే పిల్లోడు పుట్టాడుగా, అప్పుడు 40 సంవత్సరాలు కదా, 170 సంవత్సరాల పైనే జీవించాడు అబ్రహాం. ఓకే, దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తలను మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. ప్రవక్తలు కూడా ఉండారు. ఇంకా అతడు తండ్రివైన అబ్రహామా అలాగు అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. మృతుల్లో నుండి లేచి వెళ్ళాలంట వీడి కోసం, వీడి కుటుంబం కోసం. అబ్రహాం అంటున్నాడు 31వ వచనంలో, అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. మృతుల్లో నుండి లేచి వెళ్ళి సువార్త ప్రకటించాలంట. మృతుల్లో నుండి లేచి వెళ్ళినా వారి మాటలు నమ్మరంట. మోషే మాట నమ్మకపోతే, ప్రవక్తల మాట నమ్మకపోతే, ఈ భూమి మీద ఉన్న సేవకుల మాట నమ్మకపోతే, మృతుల్లోనూ లేచి వెళ్ళిన వాని మాట కూడా నమ్మరంట. జాగ్రత్త పిల్లారా. ఒక్కసారి దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అండ్ అబ్రహాం సెడ్ unto him, if they hear not Moses and the prophets, neither will they be persuaded though one rose from the dead. Persuaded కొత్త మాట. ఇది కూడా కొన్ని కొత్త మాటలు నాకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, కొన్ని ట్రాన్స్లేషన్స్. వినరు, మృతుల్లోను లేచేని చెప్పినా వినరు. భూమి మీద ఉన్న వారి ప్రవక్తల యొక్క మాటలు, మోషే మాటలు వినాలి, లేకపోతే ఇప్పుడున్న సేవకుల మాట వినాలి. పిల్లారా, దేవుడి దినం ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మనకి ఇవ్వబడిన అవకాశాలని, మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం వాడుకోవాలి. దేవుడు ఈ భూమి మీద ఇచ్చిన శేష జీవితాన్ని, మిగిలిన జీవితాన్ని అద్భుతంగా, గొప్పగా దేవుని సేవ కొరకు మనం బ్రతకాలి. డబ్బు సంపాదించి, ఆస్తులు సంపాదించి, బిల్డింగ్లు కట్టుకొని ఎక్కువ ధనవంతులు అవడానికి ఆశపడద్దు. ఒక చర్చి చాలు, ఒక ఇల్లు చాలు, ఒక కారు చాలు. ఎక్కువ అంటే నీ సహోదరుడికి కొనియ్యి, తోటి విశ్వాసి కొనియ్యి, ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళు సహాయం చెయ్యి. బైబిల్ చెబుతుంది అదే కదా. పంచుకున్నారు. అపోస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారంట ఆస్తి అంతా. కొంతమంది ధనవంతులు అవి అందరూ పంచుకున్నారంట, వారి అక్కర కొలది. ఎందుకు? ధనం నీ దగ్గరకు వస్తుంది, ఎందుకు దేవుడు నీకు ఇస్తుంది? అది అక్కర్ల కొలది సహాయం కావాల్సిన వారికి నువ్వు పంచటానికి, ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం. అలా చేయకపోతే, నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు వాడకపోతే, సరిగా వాడకపోతే, దేవుని మహిమ కొరకు వాడకపోతే, దేవుని వాక్యానికి లోబడి వాడకపోతే, కనికరం చూపటానికి, దయ చూపటానికి వాడకపోతే, మంచి కోసము, మేలు కోసము, ఆకలి తీర్చడానికి, దప్పిక తీర్చడానికి, వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి, చెరలో ఉన్న వారిని పరామర్శించి విడిపించటానికి, రోగగ్రస్తులకు సహాయం చేయటానికి నువ్వు వాడకపోతే
నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్త, నువ్వు సేవకుడు అయినా గాని నరకంలో ఉంటావు, పాతాళంలో ఉంటావు. దేవుడు నీకు తీర్పు తీర్చక ముందే, నీవు తీర్పులోనికి రాకముందే సరి చేసుకో. మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, విడుదల పొందు. భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొందాలంట. వారు మారు మనసు పొందినట్లుగా లాజరు పంపంటున్నాడు. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, అలాగ కాదు. అబ్రహామా, నా తండ్రి అయిన అబ్రహామా, ఎవడైనా ఒకడు మృతుల్లో నుండి లేచి వెళ్ళి చెబితే వింటారు. వారి మాట వినని వాడు, మృతుల్లో నుండి లేచి వెళ్ళిన వాడు చెప్పినా వినరు, మారు మనసు పొందరు. అంత కఠినాత్ములు అన్నమాట మనుషులు, అంత నీచమైన బుద్ధి కలిగిన వాళ్ళు. ధనాశ సమస్త కీడులకు మూలం. డబ్బు ఒకరి ప్రాణానికి అది ఏమాత్రం కూడా మేలు కాదంటావు. ఆస్తి విస్తరించుట, కలిమి విస్తరించుట ప్రాణానికి మంచిది కాదన్నాడు యేసు ప్రభువు నిన్న చదివిన వాక్యం. ఆస్తిని సమకూర్చుకుంటున్నావా? సంపాదించుకోవటానికి నానా రకాల గడ్డి మేస్తున్నావా? ధనవంతుడంట తను ధనం సంపాదించే విషయాల్లో, ప్రయత్నాల్లో తను వాడిపోతాడంట. తను భయంకరమైనటువంటి చిక్కుల్లోను, అపాయాల్లోను, ఉర్రుల్లోను, ఉచ్చుల్లోను ఇరుక్కుపోతాడు, చిక్కుకుపోతాడంట, కూరుక్కుపోతాడంట. యాకోబు భక్తుడు చెబుతున్నాడు అది. అపోస్తలుడు పౌలు గారు కూడా చెబుతున్నాడు. అపోస్తలులు అందరూ చెప్పారు, ఎవ్వరు కూడా డబ్బులు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని బిల్డింగ్ కోట్ల రూపాయలతో మందిరాలు కడుతున్నారు. 100 కోట్లు 200 కోట్లు. దాని బదులు ఒక 100, 1000, 10,000 చర్చిలు కట్టొచ్చు కదా. ఒక్కసాటే బాబేలు గోపురాల్లా కట్టుకునే కంటే మంచిదే దేవుని మహిమ కొరకు మందిరాలు కట్టటము. కానీ ఈ దినాల్లో మందిరాలు ఎవరు? దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డలే దేవుని యొక్క మందిరాలు. నీ దేహమే దేవునికి మందిరం, దేవునికి ఆలయం. నీ మందిరాన్ని, జీవితాన్ని కట్టుకో. ఆత్మ సంబంధంగాను, సత్క్రియలతోను, ప్రేమతోను, కనికరమతోను, జాలితోను, మంచి పనులతో కట్టుకో నీ జీవితాన్ని. అనేకులకు సహాయం చేస్తూ, పేదలకు సువార్త ప్రకటించడానికి, సహాయం లేని వారి సహాయం చేయటానికి వాడు. నువ్వే కాడుకో గురి పెట్టుకొని, దర్శనం పెట్టుకొని, అందరూ అదే దర్శనం పెట్టుకుంటున్నారు. నేను కూడా ఒక 100 కోట్లతో మందిరం కట్టాలి, ఆయన 100 కోట్లతో కడితే నేను 200 కోట్లతో కట్టాలి. ఇక ఈ మందిరాలు, బిల్డింగ్లు కట్టే దాని మీద దర్శనం పెట్టుకొని వాడిపోతా ఉన్నారు, వాడగొడుతూ ఉన్నారు, పాడు చేస్తా ఉన్నారు. విశ్వాసులను కూడా పీడిస్తా ఉన్నారు, డబ్బును పోగు చేసుకుంటా ఉన్నారు. ఇంకా కావాలి. జలగ చాలదంట, ఇమ్ము అంటదంట, చాలదు, జలగల్లా తయారవుతా ఉండాలి. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందు, మార్పు చెందు. ధనవంతుడు మారు మనసు పొందలా భూమి మీద ఉన్నప్పుడు. నా సహోదరులు మారు మనసు పొందినట్లుగా లాజరును పంపంటున్నాడు. కుదరదంటున్నాడు దేవుడు. మోషే ఉండాడు, ప్రవక్తలు ఉండాడు, వాళ్ళు చెప్పిన మాటలు విని మారు మనసు పొందాలని చెబుతున్నాడు. మార్పు చెందుదురుగాక, మారు మనసు పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక. మారు మనసు అంటే పాత దాన్ని కాల్చివేయటము, కొత్త దాన్ని నింపుకోవటం. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయటం కాదు, కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం. యేసు ప్రభు యొక్క ప్రేమ మాటలతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని గణపరచారు. అట్టి కృప మనకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి ఈ దినాల్లో పరిచర్యకు దేవుడు అనుగ్రహించును గాక. సంఘాలకు, విశ్వాసులకు దేవుడు అనుగ్రహించును గాక. దేవుని మహిమ కొరకు వర్ధిల్లుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబానికి సహాయం చేయను గాక. ఏమాత్రం లోక ఆశల నుండి నేను విడిపించబడటానికి ఇష్టపడినా నేను కూరుకుపోయి ఉన్నాను అని చెప్పి నువ్వు బాధపడతావంటే, ఈ దినమే లోక ఆశల్లో నుండి దేవుడు లోతు భార్య విడిపించబడలేదు, కానీ లోతు విడిపించబడ్డాడు. విడిపించబడదు గాక. లోతు భార్య లోకాశలు అలాగే ఉండిపోయింది. ఈ దినం లోకాశలో నుండి నువ్వు విడిపించబడదువుగా, శరీరాశ నుండి విడిపించబడదు గాక, దుష్ట సాతాను చీకటి ఇచ్చ శక్తుల నుండి విడిపించబడదు గాక, పాతాళము నుండి విడిపించబడదు గాక, రక్షణ పొందుదువు గాక. సేవకులారా రక్షణ పొందండి, విశ్వాసులారా రక్షణ పొందండి. రక్షణ అతి సమీపంగా ఉంది. నేడే రక్షణ దినం. ప్రైజ్ ది లార్డ్. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? కోల్పోయావా? రక్షణ ఆనందం ఉందా? సంతోషం ఉందా? విడుదల ఉందా? వాడిపోతున్నావా? కూలిపోతున్నావా? కృంగిపోతున్నావా? దేవునికి, కుటుంబానికి, నీకు కూడా నువ్వు దూరం అయిపోతా ఉండవా?
ఎంతో మంది దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. దేవునికి దగ్గర అవుతుంది గాక, దేవుని ఆరాధించుతుంది గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో ఈ దిన పని చేయనట్లుగా దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని, మా కుటుంబాలను దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచే, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. బిల్డింగులు కట్టుకుంటూ నాయన సుఖపడుతూ ఇంకా అధికమైనటువంటి రీతిలో ధనాన్ని, కష్టార్జితాన్ని వ్యర్థము చేస్తూ పాడు చేస్తున్న విశ్వాసులతో, సేవకులతో మాట్లాడండి తండ్రి. సేవకు, సువార్తకు, సేవ పరిచర్యకు విస్తారముగా అనేకమైన ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను ప్రోత్సహిస్తూ, విశ్వాసులు ప్రోత్సహిస్తూ అనేక ప్రాంతాల్లోనికి సువార్తను అందిస్తూ నాయన దీవెనకరంగా ఉండే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా తయారు చేయమని, దీవించమని ప్రార్థిస్తూ ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలు దీవించండి, దుబాయ్ని దీవించండి, ఇజ్రాయెల్ దేశాన్ని దీవించండి, అరబ్ కంట్రీస్ ని దీవించండి. ఎక్కడెక్కడైతే పతనం ఉందో, పాడుందో, నాశనం ఉందో, బాధ ఉందో, దుఃఖం ఉందో మా దేశంలోను, మా రాష్ట్రాల్లోను రాబోయేటువంటి ప్రభా దినాల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కానీ ప్రభా ఆ ప్రాంతాలన్నింటిలో నీ శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆనందము, ఆహారము అన్ని కూడా ప్రభువా అనుగ్రహించబడి, ఇవ్వబడి, దీవించబడి, ఆశీర్వదించబడుతుంది గాక. ఎలక్షన్స్ సిద్ధపరచండి, మంచి నాయకత్వాన్ని మాకు ఇవ్వండి. మా రాష్ట్రానికి, మా జిల్లాకి, మా దేశాలకి, మా యొక్క దేశానికి, మా యొక్క పల్లెలకు, ప్రాంతాలకు అన్నిటికీ ప్రభా మంచి నాయకుడిని ఇవ్వండి ప్రభా. గొప్ప నాయకుడిని ఇవ్వండి, ప్రేమించే నాయకుడు, ఆదరించే నాయకుడు. మతపరంగా కాదు నాయన, కులపరంగా కాదు నాయన, ప్రాంతీయతగా భేదముతోను నాయన నానా రకాలైనటువంటి దుష్ట శక్తులతో పరిపాలించే నాయకులు మాకొద్దు ప్రభా. మంచి నాయకులు మా దేశానికి ఇవ్వబడదురు గాక. ప్రేమతో, కనికరముతో నాయకులు, దయచూపే నాయకులు, శ్రేష్టమైన దానిని ప్రజలకిచ్చే నాయకులు, అద్భుతమైన రీతుల్లో నాయకత్వం చేసే నాయకులను లేవనెత్తండి, దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాలు, దేశాలు, మా యొక్క ప్రాంతాలు అన్ని దీవించబడును గాక. అన్ని రాష్ట్రాల్లో, దేశాల్లో నీ సన్నిధి ఉండను గాక. అమెరికా, కెనడా ప్రాంతాలకు వెళ్ళి మా ప్రియులు నాయన ఎంతో మంది ప్రభు అనేక దేశాలకు వెళ్ళారు ప్రభు. అక్కడ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు మా దేశస్తులు. కొంతమంది అయితే వారిని కూడా దర్శించి మారు మనసునివ్వండి ప్రభు, రక్షణ ఇవ్వండి. మా దేశంలో ప్రభు క్రైస్తవులకు వ్యతిరేకంగా, విరోధంగా ఉన్నటువంటి వారితో మాట్లాడండి. మా దేశంలో నుండి కూడా అనేక దేశాల్లోనికి హిందూస్, ముస్లింస్ అన్ని దేశాలకు వెళ్తున్నారు కదా ప్రభు. దేవా కనికరించండి. అలాగనే ప్రభు క్రైస్తవులు కూడా ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారని మంచి భావన, ఆలోచన ప్రజలకు, నాయకులకి, మత ఛాదస్తవాదులకు పుట్టించండి. దేవ మా దేశంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింస్, సిక్కులు, బౌద్ధిస్టులు, హిందువులు అందరం కూడా ఐక్యతగా సంతోషంగా బ్రతకటానికి దీవించి ఆశ్రయించి మా కొంతమంది కృప చూపమని సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తే యేసునామమున స్తుతించి, ప్రార్థించి, గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కాపుదల, భద్రత, క్షేమము ప్రభువు రాకడ వరకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళా తిరిగి రేపు కలుసుకునేంత, రేపు కూడా దేవుని చిత్తమే తొందరగా కలుసుకుందాం. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక ఆటంకాలు అవుతా ఉన్నాయి. ఇట్లాగా దేవుని చిత్తంలో రేపు త్వరగా కలుసుకుందాం 7:30కే. దేవుని చిత్తంలో మళ్ళా తిరిగి కలుసుకునేంత వరకు దేవుని కృప, కాపుదల, భద్రత, క్షేమం మనందరికి తోడై నడిపించును గాక. ప్రతిరోజు లైవ్ చూడండి, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత దీవెనగా మనం ఉండాలో అంత దీవెనలు దేవుడిస్తాడు పిల్లలు. మనం అనేకులు షేర్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. సువార్త నేను ఒక్కనే ప్రకటిస్తున్నా, మీరు 100 మందికి ప్రకటిస్తారు. క్రైస్తవుల ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తాడు. ఎవరు చేసే కర్మ అని అంటారు చూడండి. హల్లెలూయా. కర్మ అంటే క్రియ, ఆ క్రియకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. క్రైస్తవుల దేవుడు అద్భుతంగా మీ క్రియలకు ప్రతిఫలము అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే and wonderful day. See you tomorrow by 7:30 evening PM in India, but morning in some other countries. Praise the Lord. God bless you. Vandanalu andarku. Glory to God.